స్వామి శరణమయ్యప్ప. షట్శాస్త్రావేశనమయ్యప్ప. శుభం లాభం సిద్ధిబుద్ధి వరసిద్ధి మహాగణపతి నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శివ నరసింహన్ తండ్రి. మనము దానికి సంబంధించి ఆరోగ్యం అన్ని రకాల రెమెడీస్ ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అయితే మనకు నెగిటివ్ ఫోర్స్ అంటే మన మీద మనకు దిష్టి దోషం కానీ ఏమైనా చిన్న ప్రయోగ దోషం కానీ ఏమైనా మన దారిలో వెళ్తుంటే అరే నాకు 2 days నుంచి ఇలా అనుకూలంగా లేదు, దారిలో తొక్కేసినాను, ఏదో తిప్పేసింది తొక్కేసినాను, దిష్టి తాకిందో, నేను అనుకూలంగా ఆరోగ్యంగా లేను, చాలా నుంచి పనులు అవుతలేవు, ఎందుకు అన్నీ కూడా ఇబ్బంది అవుతుంది, ఉద్యోగం కాడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ధనానికి ఇబ్బంది అవుతుంది అని అందరూ అంటుంటారు. మనకు ప్రాబ్లం అవుతుంటుంది. తర్వాత దిష్టి దోషంగా తాకిందా లేకపోతే ఏ విధంగా తాకింది, మనకు ఎందుకు అలా అవుతుంది అనేది మనము చాలామంది పరిశీలించి చూస్తుంటారు. మనకు సరే అలా ఏమైనా పనులలో ఆటంకాలు వచ్చి మనకు అంత ఇబ్బంది అవుతుంది, నాకు ఏ పనులు అవుతలో, ఎక్కడ పోయినా కూడా అన్ని మైనస్ అవుతున్నాయి అనేది చాలామంది కూడా మనకు చెప్తుంటారు వచ్చి. సరే అన్నిటి కూడా మనకు ఏవైతే మనం రెమెడీస్ చేస్తుంటామో అన్ని రెమెడీస్ అవి చేస్తుంటాం. నేను అంటే మనకు మన మీద ఉన్న చెడులు కానీ, మన మీద ఉన్న ప్రయోగం కానీ, మన మీద ఉన్న దిష్టి దోషం కానీ, ఏదైనా ఎవడైనా చికాకుల వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం ఇలాంటి ఏంటిదంటే మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఇబ్బంది పడుతుంటామో మంచి సరైన నడక వెళ్ళినడం అలానే కూడా అన్ని కూడా అలా అవుతుంటాయి. మన కాలికి ముళ్ళు తీసేస్తే మంచి ఉంటాం. అదే అనేది మనకి ఇట్లా చికాకులు వస్తున్నాయి, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది దిష్టి పరంగా వస్తుందా ఇంకా ఏదో పరంగా వచ్చిందా కూడా సరే మనకు అన్ని విధాలుగా పోవాలనే ఆలోచనతో మనం దేవుడిని ప్రార్థిస్తుంటూ ఒక చిన్న చక్కటి రెమెడీ చెప్తాను, చెయ్యండి. మనకు అతి శీఘ్రంగా మన మీద ఉన్న దోషం కానీ మన మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అతి తొందరగా మనకు నయమైపోయి మనము అన్ని విధాలుగా బాగుంటుంది. మన మీద ఏదైనా ప్రయోగం కానీ ఏమి జరిగినా కూడా మంచిగా జరిగిపోతుంది అనమాట. దిష్టి దోషం కూడా వెళ్ళిపోతుంది దానివల్ల. అన్ని పనులు కూడా సక్సెస్గా ఉంటాయి. అది చేసిన తర్వాత చేయండి. ఏమన్నా షెల్ గవ్వలు అంటే బ్లూ హైస్ గవ్వలు అని ఉంటాయి. బ్లూ హైస్ గవ్వలని ఇలా ఉంటాయి. ఈ గవ్వలు తీసుకోండి. ఇలా బ్లూ హైస్ గవ్వలని ఉంటాయి. ఈ గవ్వలు వచ్చేసి బ్లూ కలర్లో ఉంటాయి. ఇట్లా బ్లూ కలర్లో ఉండే గవ్వలు తీసుకొని ఈ బ్లూ కలర్ గవ్వలున్న ఈ బ్లూ హైస్ ఉన్న గవ్వలు తీసుకోండి. ఇలా ఉంటాయి. ఇలా బ్లూ హైస్ ఉన్న గవ్వలు తీసుకొని ఇలా బ్లూ కలర్ ఉన్న గవ్వలు తీసుకొని ఇవి అన్ని షాపులలో దొరికిపోతే మీకు ఎక్కడైనా కూడా. తర్వాత ఇవి ఎన్ని తీసుకోవాలా అంటే మనము 7 తీసుకోవాలి. 7 గవ్వలు తీసుకొని ఒక యాష్ కలర్ బట్టలో 7 గవ్వలు తీసుకొని ఒక యాష్ కలర్ బట్టలో చిన్న యాష్ కలర్ గుడ్డలో 7 గవ్వలు తీసేసుకొని అందులో పెట్టేసేసి మూటగా కట్టేసి మూట కట్టిన తర్వాత దాన్ని గంధం బొట్టు పెట్టేసి మీ నెత్తి కింద పెట్టుకోండి. ఎన్ని రోజులు? 7 రాత్రులు. 7 రాత్రులు అది మీ నెత్తికుందిన తర్వాత 7 రాత్రులు అయిపోయాక తెల్ల 8వ రోజు ఆ మూటను అలానే తీసుకెళ్ళేసి మనకు దగ్గరలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గర కొంచెము ఆ జిల్లేడు చెట్టు మీద ఈ గవ్వలు పడేసే ముందు యాంటీ క్లాక్గా 7 times తిప్పుకోవాలి. మన నెత్తిమికెళ్ళి యాంటీ క్లాక్గా 7 times తిప్పేసి జిల్లేడు చెట్టు మీద మూట ఎప్పి వేయాలి. యాంటీ క్లాక్గా తిప్పేసి గవ్వలు మన చేత మళ్ళీ పట్టుకొని యాంటీ క్లాక్గా తిప్పేసి జిల్లేడు చెట్టు మీద గవ్వలు వేసేసి ఏదైతే బట్ట ఉందో ఆ బట్ట అనేది మనం బట్ట కట్టాం కదా, ఆ కొంచెము ఆ జిల్లేడు చెట్టు దగ్గరనే కొంచెం మట్టి భూమిలో కొంచెం తీసేసి ఆ బట్ట అందులో పెట్టేసి మనం మట్టి మూసేసి ఇది మనం మార్నింగ్ వెళ్ళిపోవాలి. 7 రాత్రులు అయిపోయినాక తెల్లారి అలా ఇలా చేసేసి వచ్చిన తర్వాత మనము ఫ్రెష్ అయిపోవాలి. స్నానం చేసుకొని వెళ్ళకూడదు. చేసి వచ్చినాక స్నానం చేసుకోవాలి. అది మళ్ళీ చేసేసినామంటే మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మనం ఇంటికి వచ్చేసి మనము మన స్నానం ఉంచుకొని దేవారాధన చేసుకుంటే ఇలా మీరు చేయండి. అతి శీఘ్రంగా మనం ఏమైనా దిష్టి దోషము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అతి తొందరగా మనం మీదకి వెళ్ళిపోయి మనకన్నీ కూడా బాగుంటాయి. ఇది మనకు సంబంధించిన చాలా షాపులలో దొరికిపోతే, ఒకవేళ మీకు బ్లూ షెల్స్ ఎక్కడ దొరకకపోతే శ్రీ షట్శాస్త్ర అదృష్ట దేవ వస్తువులు సెకండ్రాబాద్లో షాప్ ఉంది, మీరు ఫోన్ ద్వారా తెప్పించుకోవచ్చు.
మీకు జాతకరీత్యా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా జాతక పరిశీలన చేసుకొని కేరళ పద్ధతిలో గవ్వలు పాచికలేసి మేము నవగ్రహరీత్యా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దుష్టగ్రహరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి దేవ ప్రశ్న ద్వారా మీకు అన్నీ కూడా ప్రాబ్లమ్స్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము మీకు రెమెడీ చెప్పి ఏ ఏ ఏ రెమెడీస్ తోటి ఏ పూజ చేస్తే మీకు అది ప్రాబ్లం బాగుంటుందో ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి మీరు మంచి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఏదైతే బాగుంటుందో దాని తగ్గట్టుగా మేము చెప్తాం అన్నమాట. స్వామి శరణమయ్యప్ప, లోకరాజావే శరణమయ్యప్ప.